వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరతతో అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్బీకే సెంటర్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఫెర్టిలైజర్స్ షాపుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. పంటలు చేతికొచ్చే సమయంలో యూరియా కొరత తమను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందని వాపోతున్నారు. బ్లాక్ మార్కెట్లో యూరియా ధర గురించి చెప్పాలంటేనే కళ్లు బయర్లు కమ్ముతున్న పరిస్థితి ఉందంటున్నారు అన్నదాతలు. అంత ధర పెట్టి కొనే పరిస్థితి తమకెక్కడిదని కూటమి ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఏపీలో యూరియా కొరతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై తనదైన స్టైల్లో ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశిస్తూ సెటైర్స్ వేశారు. కూటమికి ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కానీ రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని జగన్ ఆరోపించారు. ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతారా అని ఆయన ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లు రైతులకు యూరియా కష్టాలే ఉన్నాయన్నారు జగన్. బస్తా యూరియా కోసం రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడే దారుణ పరిస్థితిని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. మరోవైపు ఉల్లి, చీనీ, మినుము ధరలు కూడా పతనమై రైతులు లబోదిబోం అంటున్నారని, పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా నేతల్లో కనీసం చలనం లేదని మండిపడ్డారు. ఏటా ఏ సీజన్లో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతాయి, ఎరువులు ఎంత పంపిణీ చేయాలన్న దానిపై ప్రతి సంవత్సరం ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది కదా, మరి యూరియా సమస్య ఎందుకు వచ్చిందని కూటమి సర్కారును జగన్ ప్రశ్నించారు. వైసీపీ హయాంలో యూరియా కోసం ఎక్కడ రైతులు ఆందోళన చేసిన దాఖలా లేవన్నారు. ఇప్పుడు యూరియాను సరఫరా చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని జగన్ ఆరోపించారు. కొందరు నేతలు బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని నిప్పులు చెరిగారు జగన్. అక్రమ నిల్వలపై తనిఖీలు లేవు, ఎవరి మీద చర్యలు లేవు, పీఎస్సీలకు ఆర్బీకేలు సరైన కేటాయింపులు లేవన్నారు. యూరియా కొరతకు సీఎం చంద్రబాబే కారణమని, తమ హయాంలో ఆర్బీకేల ద్వారా 12 లక్షల టన్నుల ఎరువులను రైతుల వద్దకే సప్లై చేశామని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎందుకు లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు జగన్. చూడాలి మరి జగన్ విమర్శలను కూటమి సర్కారు ఎలా తీసుకుంటుందో అనేది.